వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్. ఈ వీడియోలో ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే ట్రెండీ బేబీ బాయ్ అండ్ గర్ల్ నేమ్స్ మీనింగ్స్ని తెలుసుకుంటూ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నిషా ప్రెగ్నెన్సీ విషయంలో గుణానే నిషా ప్రెగ్నెన్సీకి కారణం అనే అతిపెద్ద నిజాన్ని మినిస్టర్ ఒక వీడియో ద్వారా తెలుసుకుంటాడు కదా. ఆ వీడియోని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ బ్లాక్మెయిలర్ వెనకాల ఉండే అసలైన మనిషి ఎవరు అంటే గుణ. ఎందుకంటే గుణకి అప్పులు ఎక్కువైపోయి డబ్బులు లేక కావాలనే మినిస్టర్ని బ్లాక్మెయిల్ చేస్తూ 50 lakhs అమౌంట్ని అయితే తీసుకుంటాడు. ఈ పెద్ద ట్విస్ట్ అనేది మనకి రివీల్ అవుతుంది. నిషాకి సంబంధించిన ఒరిజినల్ వీడియో అనేది గుణ దగ్గర అలానే ఉంటుంది. ఈ విషయం నిషాకి తెలీదు. సో గుణ కూడా నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పటి నుండి నిషాకి డౌట్ రాకుండా కొంచెం కొంచెం డబ్బులు ఇంకా అడుగుతూ ఉండాలి, నేను బాగా ఖర్చులు పెట్టుకోవాలి అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. కరెక్ట్గా అప్పుడే నిషా గుణ దగ్గరికి వస్తుంది. వచ్చి రే గుణ, 10 days నుండి నీకు కాల్ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయావురా అని చెప్పి అడుగుతుంది. ఏం లేదు, మైండ్ అంతా ఫ్రెష్ అవ్వడానికి లాంగ్ ట్రిప్కి వెళ్ళాను, అక్కడ సిగ్నల్స్ లేవు నిషా అని అంటాడు గుణ. నీతో చాలా విషయాలు చెప్పాలరా, అసలు ఏం జరిగిందో తెలుసా అని మొత్తం అంటే తన ప్రెగ్నెన్సీకి కారణం ప్రేమని, కానీ ప్రేమ్ ఒప్పుకోవటం లేదని కోర్టులో కేసేసిన విషయం, దాని తర్వాత చామంతి ప్రేమ్ది ఎలాంటి తప్పు లేదని నిరూపించిన విషయం, ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్తుందనమాట నిషా. ఇంకా గుణ అలా టెన్షన్ పడుతూ ఉంటాడు. డాడీకి ఆ బ్లాక్మెయిలర్ ఎవరో మన ఒరిజినల్ వీడియో పంపించాడంట, అందుకే ఆ విషయం డాడీ నాతో చెప్పి నన్ను కొట్టారు కూడా. రే, ఆ బ్లాక్మెయిలర్ ఎవరో నువ్వు తెలుసుకోరా, తెలుసుకొని వాడిని చంపేయి అని అంటుంది నిషా. తెలుసుకుంటాను నిషా, ఖచ్చితంగా తెలుసుకుంటాను, నువ్వేం కంగారు పడద్దు, వాడు నా చేతిలో అయిపోతాడు, మన విషయం ఎప్పటికీ బయటికి రాదులే అని అంటాడు గుణ. అదేరా, అది చెప్పడానికే వచ్చాను, ఇకపై నీకు ఏ పనులున్నా వాటన్నిటిని ఆపేసుకొని ఆ బ్లాక్మెయిలర్ ఎవడో వాడిని కనిపెట్టు, ఎందుకంటే ఆ వీడియో ఒక్కసారి మా నాన్నకి లీక్ అయింది కాబట్టి సరిపోయింది, ఇంకెవ్వరికి లీక్ అయినా నువ్వే ఈ ప్రెగ్నెన్సీకి కారణం, నా కడుపులో పెడుతున్న బిడ్డకి తండ్రి నువ్వే అని తెలిసిందంటే ఇంకా ప్రేమని నేను జీవితంలో దక్కించుకోలేను, అదే కాకుండా మా పరువు పోతుంది, అర్థమైంది కదా అని అంటుంది. బాగా అర్థమైంది నిషా, నువ్వేం కంగారు పడద్దు, హ్యాపీగా ఇంటికి వెళ్ళు, నేను వాడెక్కడున్నా కనిపెడతాను సరేనా అని చెప్పి ప్రామిస్ చేసి అక్కడి నుండి పంపించేస్తాడు. అయ్యో నిషా, దీని వెనుకున్నది నేనే కదా, సర్లే నా అప్పులు తీరేంత వరకు ఇది తప్పదు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి రోజా రూమ్కి వస్తుంది. రోజా ఏమో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే చామంతి, ఏంటక్క మీ ప్లాన్ ఫ్లాప్ అయిందని బాధపడుతున్నావా అని అంటుంది. ఏయ్, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది, కానీ నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు అలాంటి కేసులో ఇరుక్కుంటావని నాకు ముందే తెలీదు, ఆ నిషా నాకు చెప్పలేదే అని అంటుంది రోజా. చెప్పినా చెప్పకపోయినా ఈ ఇంట్లో నుండి నేను వెళ్ళిపోవాలని కఠినంగా మాట్లాడావు కదక్క అని అంటుంది చామంతి. చూడవే, నువ్వంటే నాకు పర్సనల్గా ఎలాంటి గ్రజ్ లేదు, ఇలాంటి కేసులో ఇరుక్కోకూడదని త్వరగా బయటికి రావాలని మనసులో నేను ఎంతో టార్చర్ అనుభవించాను, దేవుడి దయ వల్ల ప్రేమ్ దయ వల్ల నువ్వు బయటకు వచ్చావు, అది చాలు, నువ్వు ఇప్పటికైనా నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది, అర్థమైందా అని అంటుంది రోజా. ఛీ, ఎప్పటికీ నీ బుద్ధి మారదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇంకా అలా రోజా రూమ్లోనే తన ఫోన్ని మర్చిపోయి వెళ్ళిపోతుంది చామంతి. కరెక్ట్గా అప్పుడే పోలీస్ స్టేషన్ నుండి ఇన్స్పెక్టర్ అయితే కాల్ చేస్తూ ఉంటారు చామంతి ఫోన్కి. ఇంక రోజా, ఇదేంటి ఇది ఫోన్ వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి ఇన్స్పెక్టర్ ఈయనెందుకు కాల్ చేస్తున్నారు అని కాల్ లిఫ్ట్ చేస్తుంది చామంతి. ఇలాగ వాయిస్ మార్చి రోజా హలో సార్ అని అంటుంది. హలో అమ్మ చామంతి, మీకు సంబంధించిన గోల్డ్ అనేది పోలీస్ స్టేషన్ కస్టడీలోకి తీసుకోబడింది కదా, సీల్ చేశాం కదా, ఇప్పుడు మీరు నిర్దోషం నిరూపించబడ్డారు కాబట్టి ఆ గోల్డ్ కూడా తిరిగి మీకు హ్యాండ్ ఓవర్ చేయాలి, మీరు వచ్చి కలెక్ట్ చేసుకుంటే మీ గోల్డ్ మీకు ఇచ్చేస్తామని చెప్పేసరికి ఇంకా వెంటనే అలా రోజా అయితే ఆలోచనలో పడుతుంది. ఓకే సార్, వచ్చి కలెక్ట్ చేసుకుంటాను కాల్ కట్ చేసి. ఏంటా గోల్డ్, ఆ గోల్డ్ కోసమే అది అంతలా పరిగెత్తి మరీ గెస్ట్ హౌస్కి వెళ్ళి ఇరుక్కుంది. చామంతి గురించి నాకు తెలుసు, చిన్నప్పటి నుండి దాన్ని చూస్తున్నాను నేను, అది ప్రాణాలు పోయినా ఆత్మాభిమానం వదులుకోదు, అలాంటిది మైండ్కి సంబంధం లేకుండా గొలుసు కోసం పరిగెత్తింది అంటే ఖచ్చితంగా అందులో ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి, అసలు ఆ గొలుసు ఏంటో తెలుసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది రోజా.
పోలీస్ స్టేషన్కి బయలుదేరి, ఇన్స్పెక్టర్ గారు, నా పేరు రోజా, నేను హర్షవర్ధన్ గారి పెద్ద కోడల్ని, ఐ మీన్ ప్రేమ్ గారి వదినని అని చెప్తారు. ఓ మీరా మేడం అని అంటారు. అదే చామంతికి సంబంధించిన ఐటమ్ ఏదో ఉందన్నారు కదా, ఇంట్లో తను బిజీగా ఉంది, ఎలాగో నేను పోలీస్ స్టేషన్ వైపు వచ్చాను కదా, అందుకే తన తరపున నేను కలెక్ట్ చేసుకుందామని వచ్చాను అని అంటారు. ఓ ఓకే మేడం, ఇచ్చేస్తాం. కానిస్టేబుల్, వెళ్ళి ఆ ఐటమ్స్ తీసుకురా అనేసరికి ఇంకా అలా చామంతికి సంబంధించిన ఐటమ్, ఐ మీన్ తాలిబొట్టు ఏదైతే ఉంటుందో తను చేయించుకున్న తాలిబొట్టు, ఆ తాలిబొట్టునైతే తీసుకొని వస్తారు. ఇంకా ప్యాకెట్ని రోజా చేతిలో అయితే పెడతారు ఇన్స్పెక్టర్. సో రోజా తీసుకుంటుంది, తీసుకొని ఆ ప్యాకెట్ని చూస్తుంది. చూసి ఏముంది ఇందులో, ఒకసారి ఓపెన్ చేసి చూడాలి అని ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా రోజా షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా తాళిని చూస్తూ, ఈ తాళి కోసమా అది ఎంత దూరం పరిగెత్తింది, ఈ తాళి దాని మెళ్ళో ఉంటే ఆ దొంగ లాక్కొని వెళ్ళిపోయాడా, అయినా చామంతి మెళ్ళో తాళెందుకు వేసుకుంటుంది, ఏదో గొలుసు చేయించుకుంటున్నది కానీ తాళి ఎందుకు చేయించుకుంది, అంటే తెలియకుండా ఈ చామంతి ఎవరైనా పెళ్లి చేసుకుందా అని ఇంకా చాలా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతూనే ఉంటాయన్నమాట తన మైండ్లో, రోజా మైండ్లో. ఇదేంటో దాని నోటితోనే ఖచ్చితంగా తేల్చుకుంటాను, తేల్చుకొని తీరుతానని చెప్పి ఇంకా హుటాహుటిన ఇంటికి బయలుదేరుతుంది రోజా. ఇది ఇలా ఉండగా చామంతి ఇంకా అలా హ్యాపీగా లాన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ప్రేమేమో చిట్టి రోబోతో మాట్లాడుతూ ఉంటారు. రేయ్, నేను ఎంతలా ట్రై చేస్తున్నా చామ్ మాత్రం బయట పడటం లేదురా చిట్టి అని అంటారు. ప్రేమ్, చామ్ గురించి నీకు తెలుసు కదా, తను అసలే కాస్త స్టబాన్, నువ్వు ఇంకా ఇంకా ఇలా ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటే తను ఎప్పటికీ బయటపడదు, నువ్వు ముసలోడైనా బయటపడదు అని అంటారు. రే, మరేం చేద్దాంరా అని అడుగుతారు. నేనున్నాను కదా, పద చామంతి దగ్గరికి వెళ్దాం అని ఇద్దరు చామంతి దగ్గరికి వెళ్తారు. ఇంక చామంతి ఏమో హాయ్ చిట్టి అని అంటుంది. ఏంటి చామంతి, మాకు ప్రేమ్కి ఎలాంటి పార్టీ లేదా అని అడుగుతారు. ఎందుకు లేదు, ఉంది, నేను మీకోసం పాయసం అనేలోపు, అమ్మో వద్దు, ఆ పాయసం గురించి మీరందరూ పొగుడుతుంటే నేను తినలేక ఫీల్ అవుతూ ఉంటాను, అయినా నా గురించి ఎందుకులే, ప్రేమ్ గురించి చెప్పు, ప్రేమ్ గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావో అవన్నీ నాకు చెప్పు అని అడుగుతాడు చిట్టి రోబో. ప్రేమ్ బాబు గురించి ఏమనుకుంటాన్రా, ప్రేమ్ బాబు చాలా మంచివారు అని అంటారు. ప్రేమ్ బాబుకి నీకు ఉన్న బంధం ఏంటి అని అడిగేసరికి బంధం అంటే ప్రేమ్ బాబు నేను మంచి స్నేహితులం అని అంటుంది. స్నేహం మాత్రమే కాదు, మీ ఇద్దరి మధ్య ఇంకొక పవిత్రమైన బంధం కూడా ఉంది, అందుకే ప్రేమ్ నిన్ను ఎంత కష్టం వచ్చినా, ఎంత కష్టాలు నిన్ను పెట్టినా తను తట్టుకొని నిలబడ్డాడు, నీకోసం అందరినీ ఎదిరించాడు, ఎప్పుడూ అమ్మ మాట జవదాటని ప్రేమ్ ఈసారి నీకోసం వాళ్ళ అమ్మ మాటని కూడా పట్టించుకోకుండా నీ వెంటే వచ్చేశాడు, నీకు సేవలు చేశాడు. ఆ బంధం పేరేంటో నీ నోటితో నువ్వు చెప్తావా, లేకపోతే నన్ను చెప్పమంటావా చామ్ అని రోబో అడుగుతుంటే ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు అండ్ చామంతి కూడా షాక్ అయిపోతుంది. రే చిట్టి అని అంటాడు ప్రేమ్. నువ్వు ఆగు ప్రేమ్, కొన్ని కొన్ని విషయాలు డైరెక్ట్గానే అడగాలి అని అనేసరికి ఇంక చామంతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. చెప్పు చామ్, మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం నువ్వు చెప్తావా, లేకపోతే నన్నే బయట పెట్టమంటావా అని అడుగుతారు. ఇంక వెంటనే అప్పుడే కరెక్ట్గా రోజా అయితే అక్కడికి వస్తుంది. ఇంకా రోజా అలా చూస్తూ ఉంటుందన్నమాట చామంతి వైపు. రోజా ఏమో చామంతి వైపు చూస్తూ దూరం నుండి గమనిస్తుంటే ఇంకా చామంతి పాపం ఏం మాట్లాడకుండా వెళ్ళిపోబోతుంటే ప్రేమ్ చామంతి చేపట్టుకుంటాడు. ఇంకా ఎన్నాళ్ళు ఈ నిజాన్ని దాచిపెడతావు చామ్, చెప్పు, ఎన్నాళ్ళు దాచిపెడతావు, నువ్వు నేను కట్టిన తాళిని అంగీకరించావని, నన్ను భర్తగా స్వీకరించావని, నేను కట్టిన తాళిని నీ మెళ్ళలోనే ఉంచుకున్నావని నాకు తెలుసు, తెలిసిపోయింది అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా ప్రేమ్ మాటలకి అలా ఇంకా షాక్లో చూస్తూ ఉండిపోతుంది చామంతి. అప్పుడే కరెక్ట్గా రోజా కూడా దూరం ఇదంతా గమనించి, అంటే నిజంగా ప్రేమ్కి చామంతికి పెళ్ళి అయిపోయిందన్నమాట. కానీ ఈ విషయాన్ని చామంతి ఎవ్వరి దగ్గర చెప్పకుండా దాచిపెడుతుందన్నమాట. అందుకే ఆ రోజు నేను గుడికి వెళ్ళినా ప్రేమ్ ఏదో ఒక సాకు చెప్పి మరి నన్ను డైవర్ట్ చేశాడు. అర్థమైంది, ఒక్కొక్కటిగా ఆలోచించుకుంటుంటే ఎందుకు వీళ్ళు ఇదంతా చేశారో ఇప్పుడు క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది. చామంతి, అయిపోయావే నువ్వు నా చేతిలో, ఇకపై నేను నిన్ను ఎలా అడ్డు పెట్టుకుంటానో చూడు. నువ్వు ఒక్కసారి నా దగ్గరికి రా, నేను ఏం చేస్తానో, నేను ఎలా నిన్ను ఆడుకుంటానో నీకే తెలుస్తుంది అని ఇంకా అలా
అక్కడి నుండి రోజా అయితే వెళ్ళిపోతుంది. ఇంకప్పుడే రోజా ఏమో చామంతిని పిలుస్తుందనమాట. చామంతి ఒకసారి రా అని చెప్పి మాట్లాడతానని చెప్పి పిలుస్తుంది. ఇంక వెంటనే చామంతి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంట్రా నేను ఇంత డైరెక్ట్గా అడిగినా ఎందుకు చామంతి ఏం మాట్లాడట్లేదు? చామంతి అలా సిగ్గుపడి వెళ్ళిపోవడం కూడా ఒక పాజిటివ్ సైనే ప్రేమ్. తర్వాత తర్వాత తన మైండ్ మొత్తం ఓపెన్ చేస్తుందిలే. ఇప్పటికైతే ఏ ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది కదా, అదే నీకు పెద్ద ప్లస్ పాయింట్ అని అంటారు. థ్యాంక్ యూ రా చిట్టి, మా ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ని ఫుల్ఫిల్ చేసేసావురా అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా అప్పుడే చామంతిని ఇంకా రూమ్లో పిలుస్తుంది రోజా. పిలిచి ఇంక డోర్స్ అన్నీ లాక్ చేసేస్తుంది. అలా ఇంకా రోజా వైపు చూస్తూ ఉంటుంది చామంతి. ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. చెప్తానే, చెప్తా ఏంటిది అని తాళిని అలా ఇంకా చూపిస్తూ అడుగుతుంది. ఒక్కసారిగా చామంతి ఆ తాళిని చూసి షాక్ అయిపోతుంది. ఇది ఇది నీ దగ్గరికి అనేలోపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలెక్ట్ చేసుకొని వచ్చాను. ఏంటి ఎవరు కట్టారు, ఎవరు కట్టారు ఈ తాళి? చూడు, నువ్వు నాకు నిజం చెప్తే నీకే మంచిది. ఒకవేళ నువ్వు నిజం చెప్పలేదనుకో, ఇప్పుడే వెళ్ళి ఈ తాళిని అందరి ముందు బయట పెడతాను. అందరికీ నీకు పెళ్ళైపోయిందని నిజం చెప్పేస్తాను. అప్పుడు అందరి ముందు నీ భర్త ఎవరో, నీ మెల్లో ఎవరు తాళి కట్టారో నువ్వు ఒప్పుకోవాల్సి వస్తుంది. చెప్పు చెప్పు వెళ్ళమంటావా అని అంటుంది రోజా. అక్క అక్క ఒక్క నిమిషం ప్లీజ్, అలా చేయకు అని అంటుంది. మరి చెప్పవే, ఎవరు ఎవరు నీ భర్త? పెళ్ళైపోయినా ఇంకా ఈ ఇంట్లోనే ఎందుకుంటున్నావే? ఎవరు అని అడుగుతుంది రోజా. నా మెల్లో 3 ముళ్ళు వేసింది ఎవరో కాదొక్క ప్రేమ్ బాబు అని అంటుంది చామంతి. ఒక్కసారిగా రోజా బ్రెయిన్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉండిపోతుందన్నమాట రోజా. ఏం మాట్లాడుతున్నావే అని అంటుంది. అవునక్క, నేను నేను నిజమే చెప్తున్నాను. ప్రేమ్ బాబు నా మెళ్ళో తాళి కట్టారు యాడ్ షూట్లో అని చెప్పి జరిగిందంతా చెప్పేసేసరికి ఒక్కసారిగా రోజాకి చాలా జలస్గా అనిపిస్తుంది. ఏ స్థానం అయితే చామంతికి దక్కకూడదు అని రోజా ఇన్నాళ్ళు కోరుకుందో, అంటే తన తోటి కోడలిగా ఉంటే చామంతి ఎప్పటికీ తన్ని యువరాణి అవ్వనివ్వదు, ప్రతి అన్యాయాన్ని ఎదిరిస్తూ తనకి ఎదురు తిరుగుతూనే ఉంటుంది అనే విషయాన్ని పాయింట్ని అంత క్లియర్గా గుర్తుపెట్టుకుంటుందో రోజా. అలాంటిది ఇప్పుడు చామంతి అనఫీషియల్గా అంటే బయటికి రాకపోయినా షీఈ్ ద వైఫ్ ఆఫ్ ప్రేమ్ కుమార్ అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇంకా రోజా, అక్క ప్లీజ్ ఈ విషయాన్ని ఎవరితో చెప్పకక్క, నేనే సమయం చూసుకొని చెప్తాను, ఇది బయటికి రాకూడదు అని అంటుంది చామంతి. అసలు ఏం చేస్తున్నావే నువ్వు? ఈ విషయం రమాకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను ప్రాణాలతో ఉండనిస్తుంది అనుకుంటున్నావా? చూడు, మీకు జరిగింది కేవలం బొమ్మల పెళ్ళి అనుకో, కేవలం యాడ్ షూట్ పెళ్ళి మాత్రమే అనుకో. నా మాట విను, నాకు నీ ప్రాణాలు ముఖ్యం. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం కలిసి పెరిగాం. ఎంతైనా నువ్వు నా రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలివి కాబట్టి నీ ప్రాణాల కంటే నేనేది రిస్క్ అనుకోను. నువ్వు తాళి గురించి మర్చిపో, లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపో. ఈ 2 మార్గాలు ఉంటేనే నువ్వు బ్రతుకుతావు. లేకపోతే ఆ రమ్మ నీ ఈ విషయం తెలిసిన మరుక్షణమే నేను చంపేస్తుంది. నువ్వు బ్రతకవే అని అంటుంది. అక్క, రమాదేవి చంపిన ఆ ప్రేమ్ బాబు భార్యగానే కళ్ళు మూస్తానక్క. కానీ ఒకటి, ఈ నిజాన్ని నేను చెప్పకుండా ఉండడానికి చాలా కారణాలున్నాయి. నా అక్కగా నేను ఎప్పుడు నిన్ను ఏ విషయం కూడా సహాయం అడగలేదు. పుట్టినప్పటి నుండి నేను ఇప్పుడే అడుగుతున్నాను. ఈ విషయం వాళ్ళతో చెప్పొద్దక్క, సమయం చూసుకొని నేనే చెప్తాను అని అంటుంది చామంతి. సరే, ఎప్పుడూ అడగలేదు కదా, చెప్పనులే. కానీ ఒకటి, ఈ పట్టాభిషేకం మాత్రం జరిగేలా చేయాలి. అప్పుడు మాత్రమే నీకు ఇచ్చిన ప్రామిస్ని నేను హోల్డ్ చేయగలను, అర్థమైందా అని అంటుంది. అది అనేలోపు, చూడు, నువ్వు పట్టాభిషేకాన్ని ఆపకపోతే ఈ విషయాన్ని నువ్వు చెప్పేంతవరకు నేను దాచిపెడతాను. లేకపోతే పద ఇప్పుడే చెప్పేస్తానని అంటుంది. లేదు, అడ్డుపడను అని అంటుంది. నిజంగా అడ్డుపడవు కదా అని అడుగుతుంది. నేనంతటి నేనైతే అడ్డుపడనక్క అని ఇంక చెప్తుంది చామంతి. సరే, నమ్ముతున్నాను అని అక్కడి నుండి ఇంక రోజా తాళి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చంద్రిక ఇంకా అలా చూస్తూ ఉంటుంది చామంతి వైపు. చామంతి, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంది. అవే ఏం లేదత్తానంటుంది చామంతి. రేపు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి తెలుసు కదా, కాబట్టి అన్ని పనులు మనమే దగ్గరుండి చూసుకోవాలి. అమ్మగారికి
పూజ సమయంలో అన్నీ మనమే ఏర్పాటు చేసి రావాలి, అర్థమైందా అని అంటుంది. అర్థమైందత్తా అని చెప్పి ఇంక చామంతి వరలక్ష్మి వ్రతం పనుల్లో అయితే నిమగ్నం అయిపోతుంది. ప్రేమేమో, చామ్, ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, ఖచ్చితంగా నీ మెళ్ళో మరొకసారి నేను తాళి కడతాను చామని చెప్పి అనుకుంటూ ఇంకా అలా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.